సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అనేక కథలు విన్న వెంకటేష్ తాజాగా త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో త్రివిక్రమ్ వెంకటేష్ కు ఒక కథ చెప్పగా ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సినిమా కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని కోరినట్టు తెలుస్తుంది. ఇది పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ జూన్ నెలలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి జూలై నెలలో షూటింగ్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. త్రివిక్రమ్ వెంకటేష్ చాలా ఫాస్ట్ గా సినిమాలను కంప్లీట్ చేస్తారు. దాంతో ఈ ఏడాది చివరిలోపు మొత్తం కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సంక్రాంతికి వస్తే మరొక బ్లాక్ బస్టర్ ఖాయం. హరికాయల హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ను సంప్రదించారు. తమని ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య జోడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తన నటనతో మెప్పించి ఐశ్వర్య, అందుకే వెంకటేష్ 77వ సినిమాలో కూడా తనని హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న చిత్రంతో వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ట్రేడ్ వర్గాలు నివ్వెరపోయేలా చేశాడు. అసలు 50 కోట్లు కూడా వెంకీకి కష్టమే అనుకుంటున్న తరుణంలో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే హీరోగా క్లీన్ హిట్ పడితే వసూలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియజేశాడు. 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. అందుకే ఇక మీదట ఎలాంటి ఫ్యామిలీ కామెడీ సినిమాలు చేయాలో, ప్రాధాన్యం ఇవ్వాలో వెంకీ డిసైడ్ అయ్యారట. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అల్లు అర్జున్ తో మూవీ కోసం ఆయన వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ ని పక్కన పెట్టేసి అట్లీకి ఛాన్స్ ఇచ్చారు. దాంతో త్రివిక్రమ్ కి భారీ గ్యాప్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వెంకీతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. వీరి కాంబోలో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. సదరు చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈసారి నేరుగా వెంకటేష్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. సక్సెస్ఫుల్ కాంబో తిరిగి కలుస్తున్న నేపథ్యంలో మరో సూపర్ హిట్ వెంకటేష్ కాంబోలో పడడం ఖాయమని పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది. మరి దసరా బుల్లోడు సినిమాతో వెంకటేష్ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.